హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను సింహాచలం కొండకి వెళ్తాను అనమాట. సింహాచలం కొండకి వెళ్తే ఈరోజు నేను ఏం బట్టలు పట్టుకోవాలి, ఏది లేదో అని చూపిస్తాను. సో మీరు చూడండి. ఈ బ్యాగ్ ఎలాగైనా పట్టుకుని వెళ్తాను. ఈ బ్యాగ్ ఇంకా ఆ బ్యాగ్, ఆ రెండు బ్యాగ్ ఇంటికి బట్టలు ఉన్నదన్నమాట. ఇవన్నీ పట్టుకుని వెళ్తాను. ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట. కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తాను. ఇవన్నీ నాకు ఏమేమి బట్టలు ఉన్నాయో అన్నీ తీస్తాను, బయట పెడతాను. స్వెటర్ కావాలి, చలికాలం వెళ్తే స్వెటర్ ఎలాగైనా కావాలి. మేకి ఒక బ్యాగ్ అయిపోతే చాలు, 10 బ్యాగులు పట్టిన మా అవసరం లేదు కదా. అయ్యో, ఈ బ్యాగ్ కూడా తగ్గిపోయిందే. ఫస్ట్ అన్న పెడతామా, సామాను అవుతుంది కాదు. ఇది సింహాచలం, ఈ మందిరం వేసుకుంటాను. బట్టలు కూడా తక్కువ ఉన్నాయి, ఏంటి లేదు. షాపింగ్ డబ్బులు లేవు షాపింగ్ చేసేకి. సో అన్నీ సేవ్ చేసుకుంటామా, బెటర్ కొనుక్కుంటామా. ఇది యూజ్ చేస్తామా, ఏవేవి ఉన్నాయి వేసుకుని పూరికి ఇది వేసేసుకోతాను. నో టెన్షన్. ఇంత గట్టం. ఇది కూడా పట్టించుకుంటామా, మధ్యలో ఎప్పుడైనా పనికి వస్తుంది వేసుకుని. ప్రాణంలో ప్రాణంగా అయిపోయింది కదా. మళ్ళీ ఇంకేంటి, ఒక బ్యాగే అయిపోయింది, ఇంకెంత బ్యాగులు పట్టుకోవాలి కదా. 3 జట్లతో అయిపోయింది. ఎక్కువ బట్టలు పట్టుకుంటూ కూడా బిజ్జారా. షుట్టర్తో వేసేసుకుంటాను. ఇంకేంటి పట్టుకోవాలా, డ్రెస్ అని పట్టుకుంటా. ఈ బ్యాగ్తో మళ్ళీ ఏం అవసరం లేదు, అంతే అయిపోయింది. మళ్ళీ ఒక బ్యాగ్ పట్టించుకోతే అయిపోతుంది. ఎక్కువ బట్టలు పట్టుకుంటే విజయరా ద్వారం వెళ్తున్నాము. అలాగే నా బట్టలు అన్ని ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ సిన్ బ్యాగ్లో అయిపోయింది. వించేస్తే బాగా చలికి సస్తా అన్నమాట. అలాగే రెడీ అయిపోయాను. బ్యాగ్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్, అలాగే స్వెటర్ అయిపోయింది. అలాగే బట్టలు పట్టుకుంటే బెటర్ కదా, ఎక్కువ పట్టుకోవాలి కదా, తక్కువ. పూరికి అలాగే సింహాచలం వెళ్తాం. ఫస్ట్ సింహాచలం కదా, అంత తర్వాత పూరి 2 బట్టలు, అంత తర్వాత ఇంకొక జట్ట. మరొకటి పట్టేసుకున్నాను. మాటికి వర్షం వచ్చిందనుకో రాపోదు తెలుసు, ఎందుకంటే చలికాలం కదా. సో మన జాగ్రత్త మనం ఉండాలా. ఓకే ఓకే, సో ఫనీ. ఓకే, సో ఫనీ. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే, నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఏంటి లేదు, జస్ట్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ అప్పుడు కలుసుకుంటాం బ్లాక్లో, నైట్ అప్పుడు ట్రైన్లో కలుసుకుంటాం. ఓకే డూట్, బాయ్. నేను రెడీ అయిపోయా. చూడండి, రెడీ అయిపోయింది. ఈ బ్యాగ్ ఉన్నది, బ్యాగ్ కూడా పట్టుకున్నాను కళ్ళు. ఎందుకంటే ఈ బ్యాగ్లో డప్టీ అలాగే స్వెటర్ ఉంది. అది కలిస్తే చూస్తాం ఎంత బ్యాగులు పట్టుకుంటామేమో. కానీ నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు చక్రపురంకి వెళ్తాను. నా సైకిల్ అలాగా నా బ్యాగ్ తో వెళ్తామా. బాయ్ డూట్. నేను వచ్చేసాను, చూస్తే మళ్ళీ ఇద్దరు ఏం చేస్తున్నాను. ఓకేనా. ఎక్కువ సిగ్గుపడుతున్నాను. సో వీడియో తీపం. ఓకేనా. హలో ఫ్రెండ్స్, మేము వచ్చేసాం స్టేషన్ దగ్గరికి. అలాగే అందరం దిగాక అందరం బయలుదేరికి స్టేషన్ దగ్గరికి వెళ్తాం. అందరు ఫ్యామిలీ అందరము నిబంటాం.
ఆటోకి పైసలు ఇచ్చినామంట. ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం. అందరూ ముందు ఉండిపోయినారు, నేను ఇంకెలా ఉన్నాను. ముందు వెళ్ళిపోయారు, మనం లేట్ వెళ్తున్నాం. చిత్రపూర్ బండి వచ్చాక వెళ్తాము. 9:30 అయిపోతుంది బండి వచ్చినప్పుడు. అప్పటి దగ్గర కాయాలి బండి కోసం. ఏడి కాసిన సరే అమ్మ దేఖా అమ్మ. రోజు ఏడి దేఖా అయ్యి కోతులో टिंगरी हाय हाय एबे देखा गला एबे लाइटिंग देखा गला एबे समझ देखा गले అలాగే నేను కూడా హాయ్. ట్రైన్ వచ్చిన టైం అయిపోయింది, అందరం కలిసి వెళ్తున్నాం. చూసారు కదా ఎంత చూడండి. 10 వెళ్తున్నాము అందరం కలిపితే. మై గాడ్, సింహాచలంకి వెళ్తున్నాము. సో జర్నీ హ్యాపీగా వెళ్ళాలని. అలాగే చూడు మా సంగతి వెళ్తున్నారు, అది సిగ్గుపడిపోతుంది అనమాట. ఏ देखी संगत ये संगत तेलुगु तेलुगु తెలుగు వస్తుంది, చీకటి కనిపిస్తుంది. మా సంగతికి తెలుగు అర్థం చేసుకోతుంది. సంగతం అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? సమస్తే కెమితి వచ్చింది. నాకు నా వర్క్ ఖరాబ్ అయిపోయింది, నిజం చెప్తానంతే. ఈరోజు రిజర్వేషన్లు నాకైతే ఎత్తి మరీ ఇక్కడ కూర్చోబెట్టినాను ఇక్కడ ఈ సీట్లో. ఏంటి చెప్పున్నాను అట్లా కొద్దిగా ఆగండి, నేను కూడా ఆగను. అసలు నువ్వు ఉంచితే నువ్వేంటి అలా చేసినా. అలాగే నన్ను కూకినప్పుడు 9:40 టింగిరి మీది ఇంకే కొప్పుకు వస్తుంది అన్నమాట. బోర్డు ముండి అయిపోతుంది. హలో బోల్తో उड़िया में बोल दो कुछ नहीं उड़िया नहीं आता है उसको, बस खंटी उड़िया आता है. సంగతం నమస్కారం అందరికి ఏమంటారు ఒడియాలో? సమస్తకి నమస్కారాలు. నిద్ర వస్తుంది, పడుకోమని చెప్తే పడుకోదు, అనికి మాత్రం కుక్కిని పడుకుంటుంది. ఏం చెప్పను. హలో ఫ్రెండ్స్, మనకి పైన చీటి బదులు కింద కుక్కేమో చూడండి, కింద కుక్ అయినాము. అక్కడికి వచ్చాను నేను. ఎక్కువ వీడియో వచ్చింది, వచ్చిందంతా వరం కూడా వచ్చినది. చూడండి వీడియో అవుతుంది, లేదు తొబ్బిసాను అనుకో. ఇక్కడ ఏడ్చుకుని బరంపూర్ కోకో మొబైల్ ఎక్కకూడదు కదా. హలో గైస్, గుడ్ మార్నింగ్.
ఇప్పుడే మనం జస్ట్ చూడండి ఇప్పుడు అవుతుంది 3. టైం ఎంత నాకు తెలీదు. సో టైం 3 అనుకుంటా. జస్ట్గా మంది बोलते కదా వచ్చి 3:30 3:30 అవుతుంది. దిగ్గాం ఇప్పుడే జస్ట్ ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. गुड मॉर्निंग. हेलो गाइस, आम्ही पहुंचेलू कुठे सिनेमा देवस्थान. సింహాచలం టెంపుల్కు వచ్చేసాం. చూడండి అంతగా ఎవరు నేలు ఆవులు స్టేషన్ దిగినోళ్ళే వచ్చినారు ఇక్కడికి. అప్పటిదాకా మనం వెళ్ళి కూర్చుంటాం. బాస్ వచ్చినా కార్ వచ్చినా అందులోనే వెళ్తాము. అప్పటిదాకా కూర్చుంటాము. అలాగే మా సంగతి హాయ్ అని చెప్తుంది. హాయ్ తప్ప ఇంకేం చెప్పాలన్నమాట. అలా ఏం మాట్లాడాలి కూడా తెలియటం లేదు. హాయ్ తప్ప ఇంకేదైనా చెప్పండి, అంతా ఏం చెప్పకంటే సిగ్గుపడుతున్నారు. కార్ నొప్పుకోపియాము అందరము. లైటింగ్ లేదు, లైటింగ్ తగిలించమని చెప్తే లైట్ లేదంతా ఖరాబ్ అయిపోయినది. అందుకే అప్పుడు దాకా ఆదో ఎలుగు పడుతుంది కదా వీడియో చేస్తున్నాను. దిగిపోయాము. నా మొబైల్లో ఇంకా లైటింగ్ పడుతుంది వీడియో చేస్తుందని నాకు తెలియకేను అస్సలు. ఎందుకంటే ముందు చేస్తే అసలు లైటింగ్ పడుతుందన్నమాట. ఎంకల్ చేస్తే లైటింగ్ పడికి అలా వీడియో కూడా అవుతుంది. నాకు తెలియక ఇదే తెలిసింది. అయ్యో ఇంత పెద్ద మిస్ చేశానని నాకు అనిపించింది. లైటింగ్ వస్తుంది నాకే తెలియదా అని. అలాగే వచ్చి రెడీ అయిపోయాము. బస్ చూడు రెడీ అయిపోయాము. ఇప్పుడు మనము వెళ్తున్నాము పాపకి కొప్పు కోసినకి. కొప్పు కోసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు దాకా ఇక్కడ కోస్తున్నారు. నేను వచ్చాను పైన ఏమో ఎలా ఉంటుందో ఇక్కడ అని చూస్తే ఇక్కడ అందరూ కూర్చున్నారు. అందరు చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికి వస్తున్నారు అన్నమాట. మా చెల్లి ఎక్కడ ఉంది చూసాకి ఇక్కడ ఉంది. అలాగే గుడ్ మార్నింగ్ అందరికి. కొప్పు కోసిన తర్వాత ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము. హలో గైస్. ଆମେ ସବୁ ଆସିଛୁ ନୂଆ ଜାଗାକୁ. ଆମେ ସବୁ ପାହାଡ଼ ବୁଲୁଛୁ. ଶଙ୍କର ନାଗ ବନେଇଲେ
మందిరంకి వెళ్ళినప్పుడు మొబైల్ అసలు లేదు. ఎల్కిని దర్శనం చేసి వచ్చాము. అక్కడికి వెళ్ళిన వీడియో కూడా చేయలేదు. ఇప్పుడు చాలా అంటే చాలా వీడియో ఇంత వీడియో కదా చెప్పింది. మేము వెళ్ళిపోతున్నాము. ఏంటి అంత వీడియోలు చేయలేదు. ఇప్పుడు చాలా మంది వీడియో మనము దేవుని చేసినప్పుడు వెళ్ళాము. ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. అలాగే చూస్తామా ఏమవుతుంది నాకు చెప్పాలి. మనం అందరంకి వెళ్ళినప్పుడు మొబైల్ ఒట్టుని వెళ్ళాము. తిరిగి లంచ్ చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు చూడండి చాలా బిజీ. మొబైల్ వచ్చిన వెళ్ళు ఏంటి అందుకే దేవుని పాస్వర్డ్ చూపించలేదు. బయట చూపించేస్తాను అన్నమాట. అందరూ రెడీ అయిపోయింది. ఫుల్గా ఉన్నారు. మనము ఇప్పుడు చాలా మంది వీడు ఉన్నారు. అలాగే ఇక్కడ ఆటోలు వస్తున్నారు, పల్లెలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. హిందీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ నేను అనుకున్నాను చాలా పల్లెలే ఉంటాను కాదు, ఆటోలు కూడా ఉన్నాయి. నాయనే మేము వెళ్ళాము. కొండ వచ్చింది అక్కడ నచ్చకుండా. సరేలే మళ్ళీ ఆ రోజు వస్తే మీకు అన్ని మొత్తం చూపిస్తాం. ఇప్పుడు ఏదైనా చెప్పించు. మీకు మందిరం అన్నీ చూపించలేదు కదా. నేను కూడా మందిరం ఒక ఫోటో కూడా చేయలేదు. సో సాడ్. ఏం పర్వాలేదు, నేను చెప్పలేదు. మళ్ళీ చుట్టూ వేసుకున్నాం. చలి వేగినట్లు ఉన్నారు కదా. ఆ బస్సు వదులుకుని ఈ బస్సుకి వచ్చాము. ఎందుకంటే ఆ బస్సులో వదలదు, అందుకే ఈ బస్సుకి వచ్చామన్నమాట. ఈ బస్సులో చాలా ఫీల్ అనిపించింది, ఎంజాయ్గా అనిపించింది. ఎందుకంటే చాలా కూల్ అనిపిస్తుంది. ఆంధ్ర బస్ కోకేన్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చూడండి దగ్గరికి వచ్చేసాము మనం అందరం. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎలాగుంటుంది, ఇప్పుడు ఎలాగున్నది, ఎంత బిడి. ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఆటోలు మంచులు చాలా వీడు కదా. ఇక్కడ మనం కాసినాము ఆటో కోసం. మనము బేగి వెళ్తే బేగి ట్రైన్ దొరుకుతుంది అన్నమాట. అప్పటిదాకా ఇక్కడ ఉన్నాము. నాకు ఒక అంకుల్ హాయ్ చేశారు. ఎందుకంటే కొద్దిగా అనమాట వచ్చిపోతున్నాం. మేము కూడా వెళ్ళిపోతున్నాం. కానీ ఈ దేశం ఇప్పుడు గరీం వేస్తుంది. గౌరవం లాగా ఉంది, బేసి గౌరవం లాగా వచ్చింది. వెళ్ళిపోతుంది. ఆంధ్రాకి వచ్చాం కదా, ఆంధ్ర ఒక చూడాలి. ఈ ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటున్నారు ఓకేనా, ఏం లేదు నార్మల్ గా ఉంటున్నారు. కొద్దిగా భాష వేరే, మనము ఒడియా భాష అయితే అది తెలుగు భాష. కొద్దిగా ఒడియా అమరావతిగా ఒడియా మిసేజ్ వచ్చిన తెలుగు, ఇది ఆంధ్ర భాష వచ్చి. తిన్నారా, భోజనం చేశారా, పదండి. మళ్ళీ ముందు చెప్పొచ్చు కదా, ఇలాగా కూడా చెప్పొచ్చు కదా. తిన్నారా, లా బా ఏజాలో కూర్చో. తిన్నావా, ఏంటి చెప్పే,
చెప్పే ఏంటి ఇన్నర్వి ఏంటి ఇన్నర్ అని పెడతాం మాట నేను మేము వచ్చేసాం స్టేషన్ కి వెళ్తాం ఇంటికి అన్ని 10 రూపాయలే ఆవులు వస్తారనుకో దగ్గర పారొచ్చేయండి ఈ అన్నయ్య దగ్గర పారొచ్చండి అన్ని 10 రూపాయలు ఓకే ఈ అన్నయ్య దగ్గర పారొచ్చేయండి మేమైతే ఫుడ్ పండగ 10 రూపాయలకి ఏంటున్నది తింటాము ಗೊತ್ತು ನೋಡಿ ಇದೈದು ಖರ್ಚು 10 రూపాయలు పండగ వెళ్తే తక్కువ చెప్పండి ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు అన్నయ్య పండగ జడ్జి కూటికి వెళ్ళాలంటే ఎటు నుంచి ఇలా వెళ్ళాలా సింహాచలం స్టేషన్ వచ్చేస్తే పానకల్ ఫ్రీ 10 రూపాయలు సో మిస్ చేయకూడదండి ఓకేనా 10 రూపాయలు ఫ్రీ రూపాయలకి ఖతం చేసాం చూసారా 10 రూపాయలకి ఖతం చేసాం పూర మొత్తం చూస్తాం మనము మన విలేజ్ లో కానీ మన చదరపురం కానీ ఇలా 10 రూపాయలకి అమౌంట్ మనకు 2 నిమిషాలకి ఖతం అయిపోయింది కొద్దిగా ఓడిరాదా ఇక్కడ చల్లదేంటే ఇంత తక్కువ అమ్ముతున్నారు చల్తుందే కాకపోతే మీరు ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు తాగనికి ఉత్తగానికే హలో గైస్ నాకు అన్నయ్య ఉత్తగానికి ఇస్తున్నారు చూడండి నా ఇచ్చిన మొత్తం మగ్గన పైన అవుతుంది కదా ఈ అన్నయ్య నాకు ఉత్తగానికి ఇచ్చారు పానకాయ సో ఐఎమ్ లైక్ పడొచ్చి ನೋಡೇ भी बड़े అలాగే మేము వెళ్ళిపోతున్నాము చతుర్పురి మళ్ళీ వచ్చేస్తున్నామట తిరిగి చేసుకుని వచ్చాం ఇప్పుడు ఇప్పుడు 3 అవుతుంది మేము బేగ్ వచ్చేసాము ఇక్కడే కాసాము 3 గంటల దాకా అంతే మనము వచ్చాం 10:30కి వచ్చేసాం కదా ఇప్పుడు 3కి బయలుదేరుతున్నాం అంతే అనుకోని 3 గంటలు అక్కడే కూకేయాము అప్పుడు నుంచి అక్కడ కూకేయాము దేవుడి దగ్గర కూడా బాగా తెలియదు 11కి ట్రైన్ ఉన్నదానికి బేగ్ వచ్చేసాం చూసారు 11 ట్రైనే లేదు అంత తర్వాత వచ్చి కూకేనాం ఇప్పుడు వదిలేస్తున్నాం సో మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఓకే బాయ్